ఈ 2 పెంచడం ద్వారా చైతన్యం ఆటోమేటిక్‌గా పెరుగుతది. రోజులో కాన్షియస్‌గా మనకున్న టైం అంతా ఏ రకంగా ఈ 5 రకాల పవర్స్ ద్వారా శక్తి దుర్వినియోగం అవ్వకుండా చూసుకోవాలి. ఇక్కడ పవర్స్ అంటే నేనేదో టెలిపతి, ఆరా, యాస్ట్రల్ ట్రావెలు అని పెద్ద పెద్ద స్పిరిచ్యువల్ బుక్స్‌లో ఉన్న పవర్స్ కోసం నేను మాట్లాడట్లేదు. అవి భూమి మీద రావడానికి ఇంకా చాలా టైం ఉంది. ఈ భూమి మీద ఉన్న చివరాఖరి వ్యక్తి శాకాహారి అయ్యేంత వరకు ఈ పోరాటం కొనసాగుతూనే ఉండాలి. ఎందుకంటే ఒక వ్యక్తి నాన్ వెజ్ తింటూ జంతువుని చంపుతూ ఉన్నాడంటే, ఆ సర్కిల్‌లో ఒక వ్యక్తి వాడి ధోరణిలో వాడు ఎళ్ళిపోతున్నాడని అర్థం. అంటే అక్కడ డిసరప్షన్ అయింది. మనం గాజులేసుకుంటాం. ఆ గాజు పూర్తిగా ఉండాలి. అది ముక్క కట్ అయిందనుకోండి అది విరిగిపోయిన గాజవుతది. అలా ఒక వ్యక్తి చైతన్యంగా ఉంటే సరిపోదు. సామూహిక చైతన్యంలో ఎంతమందినైతే మనం కలుపుకొని, ఆ చైతన్య స్థితి యొక్క పీక్స్ మనం చూడగలగాలి సామూహిక చైతన్యంలో. మరి పత్రిజీ ఒక వ్యక్తిగా మొదలయ్యి